మీకు మేకప్ వేసుకున్నప్పుడు పింపుల్స్ రావడం, కొంచెం ర్యాషెస్ రావడం అలా జరుగుతాయి కదా! ఎందుకంటే మీరు మేకప్ ప్రోడక్ట్స్ హైజీన్‌గా పెట్టుకోకపోవడం వల్ల. సో, బేసిక్‌గా ఏంటంటే మనం ఎవ్రీడే మేకప్ గనక యూజ్ చేసినప్పుడు మనం బ్రషెస్ యూజ్ చేస్తాం కదా మేకప్‌కి బ్రషెస్ ఇలాంటివి. సో, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. లైక్ అట్‌లీస్ట్ మంత్లీ ఒకసారి వాష్ చేసుకుంటే ఏంటంటే, సో, మనకి ఏదైనా హైజీన్‌గా ఉంటుంది. లోపల ఉన్న డస్ట్, ఆ స్వెట్, ఆ జర్మ్స్ ఏవైతే బ్యాక్టీరియా అందులో ఉంటదో అదంతా క్లీన్ అయిపోతుంది. సో, ఈజీ టిప్ చెప్తాను. సో, బేబీ వాష్ ఉంటుంది కదా! బేబీ షాంపూ ఐ మీన్. ఏదైనా బేబీ సోప్ కానివ్వండి, బేబీ వాష్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో, మనకి ఇట్లాంటివి దొరుకుతాయి. సో, బ్రషెస్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. సో, బ్రషెస్ అన్నీ ఇలా కొంచెం షాంపూలో వాటర్ వేసి నానబెట్టేసి, సో, ఒక్క 10 మినిట్స్ అలా అయిన తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట. సో, బట్ ఇవి సోక్ చేసేటప్పుడు ఇక్కడ వరకు సోక్ చేయొద్దు. ఇక్కడ వరకే చేయండి వాటరు. ఇక్కడ గమ్ అంతా పోయి ఈ బ్రష్ మళ్ళీ ఊడిపోతాయి అనమాట. బ్రషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఎయిర్ డ్రై అవ్వనివ్వండి. అంటే ఒక ఫ్యాన్ కింద కానీ ఏదైనా ఒక నాప్కిన్ పెట్టేసి దాని మీద ఒకటి తర్వాత ఒకటి అలా పెట్టేసి డ్రై అవ్వనిస్తే ఇవి కూడా సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్ అవ్వవు. బ్లో డ్రై అలా పెట్టయితే లేదంటే ఎండకి డ్రై చేయడం అయితే చేయకండి. సో, ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందో నాతో చెప్పండి.